వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాతగా పనిచేసిన విఆర్ఓ విఆర్ఏలకు ఇటీవల ప్రభుత్వం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. జీపీఓ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజాగా జీఆర్ఎల్ను విడుదల చేస్తే క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ తర్వాత జిల్లాల వారీగా మిగిలిన ఖాళీలు ఎన్నో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఇప్పటికీ దాదాపు ఒక 12 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ చూస్తే ఈ వీడియోలో టోటల్గా 33 డిస్ట్రిక్ట్ సంబంధించిన వేకెన్సీస్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆదిలాబాద్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. 509 టోటల్ వేకెన్సీస్, 50 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 459 వచ్చేసి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి 377 టోటల్ వేకెన్సీస్, 141 క్వాలిఫైడ్ అయ్యారు. 236 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఫైనల్ వేకెన్సీస్. హన్మకొండ 163 టోటల్ వేకెన్సీస్ ఉంటే 103 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. 60 వేకెన్సీస్ అయితే క్లియర్గా ఉన్నాయి. క్లియర్ వేకెన్సీస్ హన్మకొండకు 60. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి 66 వేకెన్సీస్ ఉంటే 33 మెంబర్స్ అయితే క్వాలిఫై అయి ఉన్నారు. సో 33 ఫైనల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి. జగిత్యాల జిల్లాకు సంబంధించి 293 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 119 వచ్చేసి క్వాలిఫై అయ్యారు. 174 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్ అనమాట. జనగామకు 176 ఉన్నాయి. 75 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 101 వేకెన్సీస్ అయితే ఫైనల్ వేకెన్సీస్గా ఉన్నాయి. భూపాలపల్లికి 223 టోటల్ వేకెన్సీస్ ఉంటే 81 మెంబర్స్ అయితే క్వాలిఫైడ్ అయ్యారు. ఓకేనా, 142 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్గా ఉన్నాయి. జోగులాంబ గద్వాలకు వచ్చేసి 203 టోటల్ వేకెన్సీస్ అయితే 48 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు స్క్రీనింగ్ టెస్ట్లో. 155 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్గా ఉన్నాయి. కామారెడ్డికి 474 ఉంటే 272 మెంబర్స్ వచ్చేసి క్వాలిఫై అయ్యారు. 202 వేకెన్సీస్ ఉన్నాయి. కరీంనగర్కి వచ్చేసి 210 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 163 క్వాలిఫై అయ్యారు. కేవలం 47 వేకెన్సీస్ మాత్రమే కరీంనగర్కు ఉన్నాయి. ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే 380 వేకెన్సీస్ ఉన్నాయి. 380 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. టోటల్ 182 క్వాలిఫై అయితే 198 వేకెన్సీస్ అయితే క్లియర్ కట్గా ఉన్నాయి. ఆసిఫాబాద్కి సంబంధించి 434 వేకెన్సీస్ ఉంటే 40 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. 394 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి. మహబూబాబాద్కి వచ్చేసి 288 టోటల్ వేకెన్సీస్, 110 వచ్చేసి మనకు క్వాలిఫై క్యాండిడేట్స్, 178 వచ్చేసి క్లియర్ వేకెన్సీస్. మహబూబ్నగర్కి వచ్చేసి 307 టోటల్ వేకెన్సీస్, 95 వచ్చేసి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, 212 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్. మంచిర్యాలకు 385 వేకెన్సీస్ టోటల్, 89 క్వాలిఫై అయ్యారు ఈరోజు. 296 టోటల్ వేకెన్సీస్, ఫైనల్ వేకెన్సీస్. 380 మెదక్లు ఉన్నాయి. మెదక్లో 380 టోటల్ వేకెన్సీస్, 47 మాత్రమే క్వాలిఫై అయ్యారు. 333 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్ ఉన్నాయి మెదక్లో. మెడ్చల్ మల్కాజ్గిరికి వచ్చేసి 162 టోటల్ వేకెన్సీస్ ఉంటే 39 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. 123 వేకెన్సీస్ అయితే మెడ్చల్ మల్కాజ్గిరిలో ఫైనల్ వేకెన్సీస్గా ఉన్నాయి. నెక్స్ట్ ములుగుకు వచ్చేసి 336 వేకెన్సీస్ టోటల్ వేకెన్సీస్ ఉంటే 45 వచ్చేసి క్వాలిఫై అయ్యారు. 291 వేకెన్సీస్ వచ్చేసి క్లియర్ వేకెన్సీస్గా ఉన్నాయి. నాగర్ కర్నూలుకు 354, 68 వచ్చేసి క్వాలిఫై అయ్యారు. 286 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్గా ఉన్నాయి. నల్గొండ 566 టోటల్ వేకెన్సీస్, 184 వచ్చేసి క్వాలిఫై అయ్యారు. 382 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్ ఉన్నాయి. నారాయణపేట 250 ఉన్నాయి. 72 క్వాలిఫై అయ్యారు. 178 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్. నిర్మల్కి వచ్చేసి 430 ఉంటే 61 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. దాదాపుగా 369 వచ్చేసి మనకు ఫైనల్ వేకెన్సీస్ ఉన్నాయి నిర్మల్లో. నిజామాబాద్కు 450 వేకెన్సీస్ క్లియర్ కట్గా టోటల్గా ఉంటే 231 క్వాలిఫై అయ్యారు. వచ్చేసి 219 వచ్చేసి క్లియర్ వేకెన్సీస్, ఫైనల్ వేకెన్సీస్. పెద్దపల్లికి వచ్చేసి 212 వచ్చేసి టోటల్ వేకెన్సీస్, 67 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. 145 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్. రాజన్న సిరిసిల్లకు 171 వేకెన్సీస్, 45 క్వాలిఫై అయ్యారు. 126 రాజన్న సిరిసిల్లకు ఫైనల్ వేకెన్సీస్ అనమాట. రంగారెడ్డికి 599 వేకెన్సీస్ ఉంటాయి. టోటల్గా 207 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 392 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్గా ఉన్నాయి. సంగారెడ్డికి 600 వేకెన్సీస్ ఉంటే 182 వచ్చేసి క్వాలిఫై అయ్యారు. 418 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్గా ఉన్నాయి. సో 400 పైన వేకెన్సీస్ గల జిల్లాలో సంగారెడ్డి మాత్రమే ఉంది. తక్కువ జిల్లాలో మాత్రమే 400 ప్లేస్ ఉన్నాయి. ఓకేనా, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 383 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. 111 వచ్చేసి క్వాలిఫై అయ్యారు. 272 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్ అనమాట. సూర్యాపేటకు 279 టోటల్ వేకెన్సీస్, 128 క్వాలిఫై అయ్యారు. 151 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్. వికారాబాద్కి వచ్చేసి 510 వేకెన్సీస్ ఉంటే 98 మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇక్కడ కూడా 400 ప్లస్ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. 412 వచ్చేసి ఫైనల్ వేకెన్సీస్ అనమాట. వనపర్తికి 227 టోటల్ వేకెన్సీస్, 70 క్వాలిఫై అయితే 157 వచ్చేసి మనకు టోటల్ ఫైనల్ వేకెన్సీస్గా మిగిలాయి. వరంగల్లో 191 ఉంటే 170 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇక్కడ జస్ట్ 121 వేకెన్సీస్ మాత్రమే ఇక్కడ, అంటే మనకు లీస్ట్ వేకెన్సీస్ వరంగల్లో ఉన్నాయి.
యాదాద్రి భువనగిరికి వచ్చేసి 321 వేకెన్సీస్ టోటల్ ఉంటే 127 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. 194 వచ్చేసి మనకు టోటల్ వేకెన్సీస్ ఫైనల్ వేకెన్సీస్గా ఉన్నాయి యాదాద్రి భువనగిరికి సంబంధించి. 400 ప్లేస్ ఒక 2-3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, అదేవిధంగా వికారాబాద్ కానీ. సో ఇటువంటి జిల్లాలో మాత్రమే 400 ప్లేస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆదిలాబాద్కు అత్యధికంగా 459 ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 418 వచ్చేసి సంగారెడ్డికి, 412 వచ్చేసి వికారాబాద్కు. లీస్ట్ వచ్చేసి వరంగల్కు 21 ఉంటే హైదరాబాద్కు 33 ఉన్నాయి. ఆ తర్వాత లీస్ట్ వచ్చేసి కరీంనగర్కు 47 ఉన్నాయి. ఓకేనా, మిగతా అన్ని జిల్లాలు కూడా మినిమం 100 ప్లేసే మనకు వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. 2 డిజిట్స్ వచ్చేసి 2-3 జిల్లాలే ఉన్నాయి. ఓకేనా, హన్మకొండ కూడా 16 కనిపిస్తున్నాయి. సో ఇవి మనకు 33 జిల్లాల వారీగా జీపీఓ ఫైనల్ వేకెన్సీస్ అనమాట ఆఫ్టర్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత. ఇవే మనకు దాదాపుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండబోతున్న వేకెన్సీస్. ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి. జీపీఓకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో జీపీఓకి సంబంధించిన టెస్ట్ సిరీస్ను తక్కువ ధరకే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్.